జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్వి శ్రేణుల గురుకుల బాట కొనసాగుతుంది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ పాఠశాలలు అలాగే గురుకుల ప్రభుత్వ పాఠశాలలో కూడా వీరంతా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో దరూర్ క్యాంపులో ఉన్నటువంటి గురు కస్తూర్బా పాఠశాలను ఇవాళ తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత పరిశీలించారు. 4 రోజుల క్రితమే టీ న్యూస్ ఆ పాఠశాలలో జరుగుతున్నటువంటి అవస్థలను వెలుగులోకి తీసుకురాగా ఇవాళ పరిశీలించగా ఇవాళ కూడా ఆ పాముకు సంబంధించినటువంటి కుబుసం లాంటి ఆనవాళ్ళు అలాగే అపరిశుభ్ర వాతావరణం ఉండడం అంతా కూడా అందులో కనిపించింది. ఇంకా కూడా బాత్రూమ్నే విద్యార్థులకు చదువుకునేందుకు ఒక రూమ్గా వాడడం కూడా బయటపడింది. విద్యార్థులు పూర్తి స్థాయిలో కాస్మెటిక్ ఛార్జెస్ రావట్లేదు, అలాగే తమకు వసతి సరిగా లేదు, బాత్రూమ్ లేవంటూ విన్నవించగా అక్కడి నుంచే నేరుగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే అతి త్వరలో ఈ భవనాన్ని ఇతర ప్రాంతంలోకి మారుస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెప్పినట్టు దావా వసంత్ అయితే వెల్లడించారు. ఇక మరోవైపు జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల కళాశాలను చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థితో మాట్లాడి అక్కడే వారితో కలిసి భోజనం చేశారు. అయితే ఈ సందర్భంగా విద్యార్థులకు అందాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు సమయానికి ఇవ్వాలని, అలాగే వారికి నాణ్యమైన ఆహారం అందించి ఇదివరకు జరుగుతున్నటువంటి ఘటనల దృష్ట్యా ఎటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వ్యవహరించాలని సందర్భంగా సుంకె రవిశంకర్ యాజమాన్యాన్ని కోరారు. మొత్తంగా గురుకుల పాఠశాలల బాట బీఆర్ఎస్ నాయకులు అలాగే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల తనిఖీలు ఎప్పటికప్పుడైతే పర్యటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అనేక అంశాలైతే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇప్పటికైనా యాజమాన్యాలు అలాగే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాలి.